అది చీకటి ఖండం. కాని అదొకప్పటి మాట. ఇప్పుడది విజ్ఞానపు దివ్వె. అనాగరికం రంగు నలుపు. పెత్తందారీ ప్రపంచాధినేతల దృష్టిలో ఆ ఖండం ఓ చెత్తబుట్ట. విలాస జీవితాలకు మెరుగులద్దే సకల సామాగ్రుల వ్యర్థాలు పారబోసే పెంటకుప్ప. ఆ చెత్తబుట్ట ఖండం, ఆ పెంటకుప్ప దేశాల మురికివాడలో మెరిసిందొక నీలాల వజ్రం. కెన్యా దేశపు ఆ నల్ల కలువ బడుగు దేశాల అట్టడుగు బతుకులకు ఆసరా అయింది. శ్రమ ఊపిరుల నల్లని దేహాల మెదడు పొరల్లో చైతన్యాన్ని నింపింది. వ్యర్థాలను వ్యర్థంగా వదిలేస్తే వ్యర్థమే, అది మనుషుల పాలిట అనర్థమే అనే ఆలోచన రేపింది. పర్యావరణాన్ని సమాధి చేసే ప్లాస్టిక్ వ్యర్థాల ప్రమాదాన్ని పసిగట్టింది. ప్లాస్టిక్ వ్యర్థాలను పనికొచ్చే పరికరాల రూపకర్తగా మారింది. ఆఫ్రికా ఖండపు నిరుపేద జనుల నిరుద్యోగానికి ఉపాధి కల్పించింది. ఆ నలుపు రంగు అతిలోక సుందరి, కెన్యా క్యాన్వాస్పై కాంతులీనుతోన్న ఉద్యమకారిణి లోర్నా రుటో. రిఫైనరీల వ్యర్థాలకు వ్యతిరేకంగా ఉద్యమించి ఉరికంబమెక్కిన అధ్యాపకుడు, కవి కెన్ సారో వివా వంటి ఎందరెందరో నల్లజాతి యోధుల గడ్డ అది. 1984 దక్షిణాఫ్రికా అంతటా వర్ణ వివక్ష వ్యతిరేక ఆందోళనలు పెల్లుబుకుతున్న కాలమది. నల్లజాతి యువకిషోరం స్టీవ్ బికో, ఆర్చ్ బిషప్ డెస్మాండ్ టుటు వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతోన్న సంక్లిష్ట సమయమది. ఎన్నో ఉద్యమాలు ఊపిరి పోసుకుంటున్న వేళ కెప్టెంబా స్లంలో ఓ మధ్యతరగతి తల్లి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ ఆడబిడ్డ పెరిగి పెద్దయి కెన్యా దేశపు నిరుద్యోగానికి జవాబు చెప్పగల దీటురాలయ్యింది. వ్యర్థాలతో కెన్యా అంతా ఓ చెత్తబుట్టగా కునారిల్లుతోన్న స్థితినెదుర్కొనే ధీరవనితయింది. ఆ బిడ్డే లోర్నా రుటో. Yes, I grew up in Nakuru in 1980లో నకురు నగరం సమీపంలోని చక్కటి ఆకుపచ్చ వాతావరణంతో ఉన్న కెప్టెంవా అనే కుగ్రామంలో పుట్టి పెరిగాను. 1994 నాటికి గ్రామీణ ప్రాంతం నకురులో కలిసిపోయేలా పట్టణీకరణం అవటం, నివాసాల కోసం అడవులు నరికివేయటం తీవ్రమైంది. ఎకోపోస్ట్ అనే సంస్థను స్థాపించి 50 మంది డైరెక్ట్ ఉద్యోగులుగా నియమించుకున్నాం. మరో 2000 మంది మహిళలు, యువకుల బృందాలుగా ఎకోపోస్టుపై ఆధారపడ్డారు. వారంతా పోగేసుకొచ్చి శుభ్రపరిచిన వీధుల్లోని వ్యర్థాలను మేము కొనుగోలు చేసేవారం. ముందు ముందు మరింత మందికి ఉపాధి కల్పించి వారిచే ఇంకా కృషి చేయిస్తాం. మనమంతా బుజ్జి కన్నా అని ముద్దుగా పిలుచుకున్నట్లు ఆ పాపను చేష్ చేష్ అని ఇంటివాళ్లు, స్లమ్ కాలనీ వాసులు పిలుచుకునేవారు. బుడిబుడి అడుగుల చేష్ అమ్మా నాన్నల చెంత అల్లారు ముద్దుగా పెరిగింది. చేష్ అనబడే చిన్ననాటి ముద్దు పేరుతో పెరిగి ఎకోపోస్ట్ అనే సంస్థకు సంస్థాపకురాలైన లోర్నా రుటోకు అంతెత్తుకెదగాలనే కసి, పట్టుదల కెప్టెంబా మురికివాడే కలిగించింది. లోర్నా పుట్టి పెరుగుతున్న కాలంలో కెప్టెంబా పరిసరాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉండేవి. ఆకుపచ్చటి చెట్లు, చేమలు. తన పసివయసునాటి అడవులు బోడులయ్యాయి. చెట్లు తరిగిపోతూ వచ్చాయి. తాముండే స్లమ్ కాలనీలు చెత్తా చెదారంతో, ధనికులు వాడిపారేసే వ్యర్థాలతో నిండిపోతూ ఉండేది. ఈ దుస్థితిలో ఆ చిన్నారి లోర్నాకు ఏం చెయ్యాలో తోచేది కాదు. కాని ఈ చీదరంతా లేకుండా ఉంటే అబ్బా ఎంత బావుణ్ణో అని మాత్రం అనుకునేది. తన ఇంటి పరిసరాలు ఎందుకిలా, ధనవంతులుండే వీధులు మెరుస్తూ ఎందుకలా అని తనలో తాను గొణుక్కునేది. తను పెద్దయ్యాక ఏదైనా చెయ్యాలి అని ఇదే జపం చేసేది. తమకున్న కొద్దిపాటి స్థలంలో కట్టిన పిట్టగూళ్లలాంటి ఇళ్లను అద్దెకిచ్చాడు లోర్నా తండ్రి. అప్పుడప్పుడు ఆ ఇళ్లల్లో ఉన్న వారి నుంచి అద్దెలు వసూలు చేసుకురమ్మా అని పనప్పజెప్పేవాడు. రకరకాల వేస్ట్ పదార్థాలు, పాలిథీన్ సంచులు అడ్డుపడి మురిక్కాలువలు పొంగి పొర్లి ఇళ్లలోకి వెళ్లే ప్రవాహాలను గెంతి దుమికి దాటుకుంటూ వెళ్లేది లోర్నా. కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా తినే స్తోమత కూడా లేని వారి పేదరికాన్ని చాలా దగ్గరగా చూసేది. ఆ మురికి కొంపల ఇళ్లల్లో దైన్యాన్ని, వారి కళ్లల్లో నిస్సహాయతను దగ్గరగా చూసి చెలించిపోయేది.
నాన్న అప్పజెప్పిన ఆ అద్దె వసూలు పనే లోర్నా రుటో మనసులో ఒక దృఢ సంకల్పానికి కీలకమైన సంఘటన అయ్యింది. కెప్టెంబా మురికివాడలో గుట్టలై పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాల వైపు కసిగా, కోపంగా చూసేది. ఈ చెత్తభూతం పనిపట్టాలని పగబట్టినట్టుగా చూసేది. ఆ కసి, కోపంలో నుంచి పుట్టిన ఓ చిరు ఆలోచనతో ఆ ప్లాస్టిక్ వ్యర్థాలను వేడి చేసి, కరిగించి రకరకాల వస్తువులు తయారు చేసేది. పిల్లలు పెట్టుకునే రంగురంగు ఆభరణాలను చేసేది. వాటిని తన హైస్కూల్లో తోటి విద్యార్థులకు, స్నేహితులకు ఇచ్చేది. ఆ చిట్టి లోర్నా ఆనాడే వ్యర్థాలకు ఓ రూపమిచ్చి వాటినమ్మి చిరురూప వ్యాపారయ్యింది. అలా అమ్మగా వచ్చిన డబ్బుల్ని దాచుకునేది. 1998 టెన్గెచా గర్ల్స్ ప్రైమరీ స్కూల్ చదువులో మంచి మార్కులతో జిల్లా మొత్తానికి సంవత్సరపు టాప్ స్టూడెంట్గా నిలిచింది. 2002 నకురు కౌంటీకి చెందిన లానెట్ మైఫోర్స్ అకాడమీ బాలికల హైస్కూల్లో చేరింది లోర్నా. అక్కడ కూడా తన చిరు వ్యాపారం వదల్లేదు. తన చేతికందిన మేర ప్లాస్టిక్ వ్యర్థాలను ఆభరణాలుగా, చిన్న చిన్న వస్తువులుగా చేసి అమ్మేది. అలా పోగేసుకున్న డబ్బు, స్నేహితులు, తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులతో లోర్నా రుటో ఆఫ్రికా నజరిన్ యూనివర్సిటీ ANUలో చేరింది. అకౌంటింగ్లో బ్యాచులర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ సంపాదించింది. అక్కడే యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకురాలైంది. చదువులో ఎక్కడా తగ్గకుండా ఎంతో ప్రతిభను కనబరిచింది. 2008 డిగ్రీ పట్టా చేపట్టి లోర్నా రుటో తాను సాధించిన మెరిట్ మార్కులతో తీవ్ర పోటీ మధ్య కెన్యాలోని ఇంపీరియల్ బ్యాంకులో ఉద్యోగాన్ని సంపాదించింది. రిలేషన్షిప్ ఆఫీసర్గా దర్జాగా జీవితం గడపగలిగే ఉద్యోగమది. అయినా మనసంతా ఏదో వెలితి, అసంతృప్తి చోటు చేసుకుంది. తన మనసులో గింగిరాలు కొడుతోన్న ఆశయాలకు, చిన్ననాడే నాటుకున్న ప్రభావాలకు తాను చేస్తోన్న ఉద్యోగానికి ఎక్కడా పొసగడం లేదు. కెన్యాలో ఒక్కరోజుకే 10,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు తన దేశపు వీధుల్లో పడి కుళ్ళి కంపు కొడుతుంటే తాను ఎయిర్ కండిషన్డ్ గదుల్లో కూర్చొని డబ్బులు లెక్కపెట్టే ఉద్యోగం ఎలా చెయ్యను అని వేదన పడింది. అంతే ఓ రోజు కఠిన నిర్ణయానికొచ్చింది లోర్నా. 2010 జనవరి 2 సంవత్సరాల 1 నెల రోజుల పాటు పనిచేసిన తర్వాత బ్యాంకు ఉద్యోగానికి లోర్నా రాజీనామా చేసింది. ఆఫ్రికా వ్యర్థాలకు ఓ అర్థం కల్పించాలన్న సంకల్పానికి ఓ రూపాన్నివ్వాలనుకుంది. కెన్యా దేశం ఎదుర్కొంటోన్న కాలుష్య ప్రమాదాన్ని ఎదుర్కోవాలి అనుకుంది. కేవలం 2% తగ్గిపోయిన దుస్థితి నుంచి అడవుల విస్తీర్ణాన్ని కాపాడాలనుకుంది. 40% పైగా జనులు దారిద్ర్య రేఖకు దిగువనే బతుకులీడుస్తోన్న దుర్భర పరిస్థితికి సమాధానం చెప్పాలనుకుంది. ఆనాటి కెన్యా ఎదుర్కొంటున్న ఈ 3 సవాళ్లకు దీటైన పరిష్కారం చూపాలి అనుకుంది లోర్నా. లండన్ యూనివర్సిటీ కాలేజ్ నుంచి బయోకెమికల్ ఇంజనీరింగ్లో పట్టా పొందిన చార్లెస్ కలామాతో కలిసి ఎకోపోస్ట్ అనే సంస్థను స్థాపించింది. చెత్త, వ్యర్థాలకు సంబంధించి లోర్నా లోతుగా పరిశోధన చేసింది. సముద్రంలో తేలియాడే చెత్తలో 90% ప్లాస్టిక్కే. 100 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ మహాసముద్రాల్లో చేరింది. ప్రతి 3 సంవత్సరాలకు ఈ చెత్త రెట్టింపవుతోంది. ప్లాస్టిక్ తీవ్రమైన వాతావరణ కాలుష్యం కలిగిస్తోంది. ఒక ప్లాస్టిక్ పాల కూజ శిథిలం కావడానికి 1 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. ఒక ప్లాస్టిక్ కప్పు శిథిలం కావడానికి 50 నుండి 80 సంవత్సరాలు పడుతుంది. ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ప్రతి ఏటా కనీసం 2 మిలియన్ల పక్షులు, తిమ్మింగలాలు, డాల్ఫిన్లు, సీల్ సింహాలు, తాబేళ్లు మరణిస్తున్నాయి. మానవజాతికి, జంతుజాలాలకు, ప్రకృతి వనరులన్నింటికీ తీరని నష్టాన్నిది కలిగిస్తోంది. లోర్నా సమస్య పట్ల, కెన్యా భవిష్యత్తు పట్ల ఒక అవగాహనకొచ్చింది. కెన్యా దేశపు మురికివాడల్లో కూడా ఇటువంటి వ్యర్థాల్లో ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలే గణనీయంగా ఉంటాయి. లోర్నా రుటో స్వయంగా ఆ మురికి బతుకుల మధ్య పుట్టి పెరిగింది. ఆ పర్యావరణ విలయాన్ని కళ్లారా చూసింది. ఎకోపోస్ట్ సంస్థను తన అంతరంగ ఘోషకు ప్రతిరూపంగా మలుచుకుంది. తన కల గ్రీన్ ఆఫ్రికా సాకారమయ్యేందుకు ఎకోపోస్టును చక్కని ప్రణాళికతో ప్రారంభించింది. ప్లాస్టిక్ వ్యర్థాలను కరిగించి, మరిగించి అందమైన, మన్నికగల పర్యావరణహిత ఫెన్సింగ్ స్తంభాలను, నిర్మాణపు కలపను ఉత్పత్తి చేసి సరఫరా చేసే గ్రీన్ బిజినెస్ని ప్రారంభించింది. ట్రాష్ని క్యాష్గా, పేదరికం నుంచి విముక్తమైన ఆకుపచ్చని ఆఫ్రికాగా మార్చే యజ్ఞాన్ని తలపెట్టింది. పరిష్కారంగా తను స్థాపించిన ఎకోపోస్ట్ సంస్థ పేరున నైరోబీ కౌంటీలోని రువారకా వద్ద ప్రధాన కర్మాగారాన్ని, మెంబసా రోడ్లోని కెబనాస్ వద్ద మరో ప్లాంట్ని నెలకొల్పింది. ఈ 2 చోట్ల నుంచి నకురు ప్రాంతం మహిళలకు, యువకులకు ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించే పనిని కల్పించింది.
మహిళా బృందాలకు, చిన్న చిన్న రిక్షాల వంటి వాహనాలతో వెళ్లే యువకులకు ఆ పని కల్పించింది. పెద్ద పెద్ద చదువులు చదివిన, చిన్న చిన్న ఉద్యోగాలు కూడా దొరకని కెన్యా యువతీ యువకులు సైతం గోనె సంచి భుజాన వేసుకున్నారు. దాదాపు 100 మందికి తగ్గకుండా ఉండే ఒక్కో బృందం సేకరించిన వ్యర్థాలను కొనుగోలు చేసే పలు కేంద్రాలను ఎకోపోస్ట్ ఏర్పరిచింది. వాహనాల ద్వారా శుభ్రపరిచే కార్మికుల చెంతకు ఆ వ్యర్థాలు చేరుతాయి. అక్కడ్నుంచి అవి ఏ రకానికి ఆ రకం ప్లాస్టిక్ వ్యర్థాలుగా విడదీసే పని వారి వద్దకొస్తాయి. యంత్రాలపై పనిచేసే కార్మికులు ఆ వ్యర్థాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి జల్లెడపట్టి ఆ వ్యర్థ పదార్థాలను 200 నుంచి 300 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో కరిగించి స్తంభాలుగా, నిర్మాణపు కలపగా పోతపోస్తారు. దారిద్ర్య రేఖకు దిగువనే ఉండిపోయిన జాతులకు సరైన ఉద్యోగ కల్పన, పర్యావరణ సంరక్షణ అనే 2 లక్ష్యాలను ఒకేసారి చేపట్టింది లోర్నా రుటో. ప్రారంభంలోనే 300 మందికి ఉపాధిని కల్పించింది. వారితో ఫెన్సింగ్ స్తంభాలు, నిర్మాణాల కలపను ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేసింది. దీంతో అట్టడుగు కెన్యన్ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించినట్లయింది. వీరి ఉత్పత్తి వృక్ష సంబంధ కలపకు ప్రత్యామ్నాయంగా ఉండడంతో 250 ఎకరాల అడవిని సంరక్షించినట్టయింది. అడవులు సజీవంగా ఉండి భూగర్భ జలాల రక్షణకి, వృద్ధికి తోడ్పడినట్లయింది. వాతావరణ సమతుల్యతను దెబ్బతీసే కార్బన్ డయాక్సైడును తొలగించడం ద్వారా వృక్షాలు కర్బన వాయువును పీల్చుకునేలా చేసినట్లయింది. అంతేకాదు, ఈ ఉత్పత్తితో 1 మిలియన్ కిలోల ప్లాస్టిక్ వ్యర్థాన్ని రీసైక్లింగ్ చేయడంతో ఆ మేరకు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించినట్లయింది. $1.5 మిలియన్ సంవత్సర ఆదాయాన్ని అందరికీ సాధించి పెట్టినట్లయింది. ఈ ఆరంభ కృషికే దేశ విదేశాల్లో లోర్నా రుటోకి ఎంతో గుర్తింపొచ్చింది. ఎన్నో దేశాల్లో స్వచ్ఛంద సంస్థలు ఆమెను ఆహ్వానించాయి. ఆమె సాధించిన విజయ పరంపరను తమ దేశాల యువతకందేలా సెమినార్లు ఏర్పరిచారు. యునైటెడ్ స్టేట్స్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ పీస్ వేదికపై తమ వంటి దేశాలకు పర్యావరణ సంరక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేశాయి. శివంగులై విజృంభిస్తున్న ఆఫ్రికన్ మహిళా వాణిజ్యవేత్తలుగా మీ ముందుకొచ్చిన మమ్మల్ని ప్రోత్సహించండి అని ప్రకటించింది. ఆఫ్రికా వ్యర్థాలను విలువైన సంపదగా మార్చాలనే లోర్నా కల వాస్తవ రూపం దాల్చే శుభారంభమయ్యింది. టింబర్ కలప కోసం విలువైన చెట్లను నరికివేయకుండా ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి ప్లాస్టిక్ లంబర్ కల్పను సృష్టించింది. ఎకోపోస్ట్ అలా తొలి విజయాన్ని అందుకుంది. రాబోయే 15 ఏళ్లలో 1 మిలియన్ ఉద్యోగాలను సృష్టించే ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. కెన్యా దేశపు రాజధాని ఒక్క నైరోబీ నగరంలోనే రోజుకి 3000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు రోడ్లు, మురికివాడలు, డంప్ యార్డుల్లో గుట్టలు గుట్టలుగా పడుతున్నాయి. వాటిలో 20% ప్లాస్టిక్ వ్యర్థాలే. ఆ వ్యర్థాలను ఉపయోగించి ముళ్లతీగ కంచెలకు లంబర్ కలప స్తంభాలుగా మార్చింది. ట్రాఫిక్ నియమాల గుర్తుల్ని తగిలించుకున్న స్తంభాలుగా రోడ్ల పక్కన నిలబెట్టింది. నివాసాలు, కార్యాలయాల నిర్మాణానికి అతి తక్కువ ఖరీదులో నాణ్యమైన, అందంగా అమిరే విధంగా గుండ్రని నలుచదరపు కమ్మీలను రూపకల్పన చేసింది. వీటికోసం విలువైన అడవుల నరికివేతకు అడ్డుకట్ట వేసింది. ప్లాస్టిక్కి సేంద్రియ రసాయనాల రంగులు, పిగ్మెంట్లు, ప్లాస్టిసైజర్లు, యాంటీఆక్సిడెంట్లు, స్టెబిలైజర్లు, ధాతువులు వంటి ఎడిటిన్లతో ప్లాస్టిక్ సంచులు తయారు చేస్తారు. ప్లాస్టిక్ సంచులకి తళతళలాడే రంగునివ్వడానికి ఉపయోగించే రంగులు మరియు పిగ్మెంట్లు, పారిశ్రామిక ఎజోడైలలో, ప్లాస్టిసైజర్లలో క్యాన్సర్ని కలుగజేసే పదార్థాలున్నాయి. ఈ సంచుల్లో ఆహార పదార్థాలు కట్టినప్పుడు అవి కలుషితమవుతాయి. పిగ్మెంట్లలో ఉండే కాడ్మియం వంటి బరువైన ధాతువులు కూడా చేరి ఆరోగ్యానికి హానికరమవుతాయి. ప్లాస్టిసైజర్లు అనేవి తక్కువ బాష్పశీల స్వభావం గల సేంద్రియ ఎస్టర్లు. అవి ఆహార పదార్థాల్లోకి స్రవించడం ద్వారా మన శరీరంలోకి పోగలుగుతాయి. కాడ్మియం చిన్న మోతాదులో శోషించినప్పుడు వాంతులు, గుండె పెద్దది కావడానికి కారణమవుతాయి. ఎక్కువ కాలం సీసానికి గురైతే మెదడు టిష్యూలు క్షీణించిపోతాయి. ఇప్పటికే కెన్యా దేశమే కాదు, మొత్తం ఆఫ్రికా ఖండంలోని దేశాలన్నీ ఎంతో పేదరికంతో పాటు క్యాన్సర్ వంటి భయంకర జబ్బులు, ఎబోలా వంటి అంతుబట్టని జబ్బులతో సరైన వైద్యమందక శూన్యంలోకి దైన్యంగా చూస్తున్నాయి. వ్యర్థాలే కాదు, ప్లాస్టిక్ వస్తువుల ఉపయోగంలో ఎంతటి ప్రమాదముందో గ్రహించిన లోర్నా ప్లాస్టిక్ రహిత ఆఫ్రికాను కలగంది. వ్యర్థాలు లేని పచ్చదనాల కెన్యాను కోరుకుంది. ప్రతి నెల 2 మిలియన్ల టింబర్ కలప స్తంభాలు నైరోబీ చుట్టుపక్కల అమ్ముడవుతున్నాయి. వాటి కోసం చెట్లను నరికివేస్తున్నారు.
కేవలం 2% మిగిలిన అడవులకి మరింత ప్రమాదం ఏర్పడుతోంది. అందుకే ప్లాస్టిక్ వ్యర్థాలను పర్యావరణంలోంచి తగ్గించాలి. కలప కోసం అడవుల్ని నరక్కుండా చూడాలి. దారిద్ర్య రేఖ దిగువకు జారిపోతోన్న కెన్యా నిరుద్యోగానికి పరిష్కారం చూపాలి. వ్యర్థాలను విలువైన వస్తువులుగా చెయ్యాలని తలపెట్టింది లోర్నా. ఆ కర్తవ్యంతో స్థాపించిన ఎకోపోస్ట్ మొదటి 8 నెలల్లోనే 5,000కు పైగా లంబర్ పోస్టుల్ని 300 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసింది. ఇందుకు 700 మందికి ఉద్యోగాలు కల్పించింది. దాదాపు 500 చెట్లు నరికివేతకు గురికాకుండా కాపాడింది. కానీ అందుకోసం ఒక మహిళగా లోర్నా రుటో శ్రమ, పట్టుదలలతో పాటు ఎంతో తెగించాల్సి వచ్చింది. మరెంతో సాహసం చేయాల్సొచ్చింది. వ్యవస్థాగతమైన స్త్రీ పురుష వివక్ష వల్ల పరిశ్రమకు కావలసిన వనరులు సమకూర్చుకోవడం చాలా కష్టమైన పని. మార్కెట్లో పురుష ప్రపంచంతో పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫైనాన్షియర్ల నుంచి, బ్యాంకుల నుంచి పెట్టుబడి సంపాదించడం అసాధ్యమైంది. తన కుటుంబం నుంచి, స్నేహితుల నుంచి కేవలం 4 లక్షల కెన్యన్ షిల్లింగులు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం 2,57,884 రూపాయల పెట్టుబడితో బరిలోకి దిగింది లోర్నా. రువారక వద్ద ప్రధాన కార్యస్థానాన్ని ఏర్పాటు చేసుకున్న లోర్నా తన వద్ద ఉన్న కొద్ది పెట్టుబడితో కేవలం 40 మంది ఉద్యోగులతో మరో 500 మంది ఇండైరెక్ట్ ఉద్యోగుల్ని నియమించుకొని ప్రారంభించింది. సాంకేతిక పరిజ్ఞానం పరంగా, సాంకేతిక పరికరాల పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు మొదట్లో. చైనా నుంచి దిగుమతి చేసుకున్న యంత్రాలు, వాటికయ్యే ఇంధనం, విద్యుత్తుల ఖరీదు మోయలేనంత అయ్యింది. అయినా ఏమాత్రం వెరవకుండా లోర్నా రుటో అడుగు ముందుకే వేసింది. విజయ పరంపర సాధించింది. తాము చేస్తోన్న కృషినంతటినీ ప్రపంచానికి తెలియజేసే విధంగా లోర్నా రుటో పలు సభలు, సమావేశాలు నిర్వహించింది. తమ కెన్యాకు, ఆఫ్రికా దేశాలకు అండగా నిలబడమని ప్రపంచం నలుదిశలా చాటి చెప్పింది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వంటి అత్యున్నత హోదాగల సంస్థలతో కలిసి పనిచేసింది. అనేక అవార్డులు, గుర్తింపులు పొందింది. వ్యర్థాలకు కొత్త అర్థాన్నిచ్చి తన కెన్యా దేశానికే కాకుండా ఆఫ్రికా ఖండం అంతటికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిన లోర్నా రుట్టో ప్రపంచం నలుదిశల నుండి అనేక అవార్డులు, గుర్తింపులు అందుకున్నారు. అందులో ముఖ్యంగా 2009వ సంవత్సరంలో ఎనబ్లిస్ బిజినెస్ లాంచ్ ప్యాడ్ గెలుపొందింది. 2010లో ఈ సంవత్సరం చిన్న వయసులోనే లోర్నా ఏకంగా 5 ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అందులో 1,00,000 ఎకరాలలో అడవిని నరికివేతను నివారించగలిగినందుకు వరల్డ్ వైడ్ ఫండ్ వారు పర్యావరణ పరిరక్షణకు అందజేసే బిడ్ నెట్వర్క్ నేచర్ ఛాలెంజ్ అవార్డును స్వీకరించారు. అలాగే అమెరికాలోని విలియం జేమ్స్ ఫౌండేషన్ గౌరవ పురస్కారం అందజేశారు. 2011లో ది కార్టియర్ ఉమెన్స్ ఇనిషియేటివ్ సంస్థ అవార్డు ఆఫ్రికా లారెట్ కైవసం చేసుకున్నారు. ఇదే సంవత్సరం లోర్నా అక్యుమెన్ ఫండ్ అందుకున్నారు. 2012లో ప్రఖ్యాత పత్రిక గార్డియన్ లోర్నాను ఆఫ్రికా ఖండంలో విజయం సాధించిన 25 మంది మహిళా పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా ప్రకటించింది. 2012లోనే ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ఆఫ్రికాలో అత్యంత శక్తివంతమైన 20 మంది యువ మహిళల్లో ఒకరిగా గుర్తించింది. 2014లో ట్రాన్స్ఫార్మ్ కెన్యా అవార్డుల్లో లోర్నా గ్రీన్ అవార్డు అందుకున్నారు. 2017లో కెన్యాలో ప్లాస్టిక్ వినియోగాన్ని విప్లవాత్మక మార్పులతో గణనీయంగా తగ్గించినందుకు శ్రీ సత్యసాయి హ్యూమన్ ఎక్సలెన్సీ అవార్డును స్వీకరించారు. 2018లో ఆఫ్రికా ఖండంలో ది ఆఫ్రికన్ ఉమెన్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో లోర్నా రుట్టో సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డును సొంతం చేసుకున్నారు. 1 మిలియన్ కిలోగ్రాముల ప్లాస్టిక్ వ్యర్థాన్ని పర్యావరణం నుంచి తొలగించగలిగింది నకురు నగర కెప్టెంవా మురికివాడవాసి లోర్నా రుటో. ఇది ఆరంభం మాత్రమేనంటూ రాబోయే 15 సంవత్సరాలలో లక్షల మందికి ఉద్యోగావకాశాలను కల్పించనుందని ప్రకటించింది. ఇంకా ఉత్పత్తి చేసి మరింత వ్యర్థాల్ని పర్యావరణంలోంచి పారదోలతామని ఎకోపోస్ట్ ప్రతినపూనింది. 10.8 మిలియన్ల కెన్యన్ షిల్లింగుల సంవత్సరాదాయాన్ని సాధించి కాంగో డ్రమ్ నగరాలను విజయ దుందుభిలా మ్రోగించింది. అడవుల సంరక్షణ, వాతావరణ కాలుష్య నివారణను సాధించే ప్రణాళిక ఒక చేత, జయకేతనం మరో చేత చేబూనిన మహిళ ఎకో పారిశ్రామికవేత్త, కెన్యా ధీర వనిత లోర్నా రుటో ఎందరికో మార్గదర్శి.